K9 TV ప్రకాశం జిల్లా ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కె శ్రీనివాస ప్రసాద్ 1,50,000 రూపాయల లంచం తీసుకుంటూ ఒంగోలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కె శ్రీనివాస ప్రసాద్ పనిచేస్తున్నారు. ఫిర్యాదు సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీకి నోటీస్ ఇచ్చి దానిపై ఫిర్యాదుకి పెనాల్టీ వేసినందున ఆ పెనాల్టీ లేకుండా చేటుకు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ 1,50,000 రూపాయల లంచం డిమాండ్ చేసి సదరు లంచం తీసుకుంటుండగా ఒంగోలు ఏసీబీ డీఎస్పీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అతని వద్ద నుండి 1,50,000 రూపాయల లంచం డబ్బులు రికవరీ చేశారు. ఏసీబీ డీఎస్పీ శ్రీ పి రామచంద్రరావు, ఇన్స్పెక్టర్ శ్రీ శేషు, ఎస్ఐలు శ్రీ జేబీ ఎన్ ప్రసాద్, షేక్ మస్తాన్, షరీఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. డేట్ 17/7/2020 దానికి ముందు వచ్చింది.